ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో హిందువులు దర్శించే దేవాలయం ఏమిటో మీకు తెలుసా? మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఉన్న తిరుపతి దేవాలయమే. ఈ ఆలయంలోకి ప్రతిరోజు కనీసంగా 30,000 నుంచి 40,000 మంది భక్తులు వస్తూ ఉంటారు. అదే కొత్త సంవత్సరంన జనవరి 1న అయితే ఏకంగా 75,000 మంది ఆలయాన్ని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు. ఈ కారణంగానే తిరుపతి దేవాలయం అనేది ప్రపంచంలోనే అత్యధిక ధనిక హిందూ దేవాలయంగా, ఎక్కువ మంది సందర్శించే హిందువుల దేవాలయంగా గిన్నిస్ వరల్డ్ రికార్డులో సైతం స్థానం చోటు చేసుకుంది. మరి ఇంతలా ప్రాముఖ్యతను దక్కించుకున్న ఈ తిరుమల చరిత్ర ఏమిటి? ఈ ఆలయాన్ని ఎవరు స్థాపించారు? ఇక్కడ స్వామివారు ఎలా అవతరించారు? ఈ ఆలయ ప్రత్యేకతలు, చరిత్ర ఏమిటి అనే ఈ పూర్తి విషయాలని ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. మీకు అర్థమయ్యే రీతిలోనే సింపుల్ గా వివరిస్తాను. సో దయచేసి వీడియోని ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. మరి ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్ గా జస్ట్ లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. సో లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ ది వీడియో. అసలు ఈ ఆలయం ఇక్కడ వెలియడానికి ముందు అసలు ఏం జరిగింది, పురాణాల్లో ఏముంది అనేది మొదటిగా చూద్దాం. కలియుగ కాలంలో త్రిమూర్తులలో అనగా బ్రహ్మ, విష్ణు, శివుడు వీళ్ళలో ఎవరు గొప్పవారో తెలుసుకునేందుకు యజ్ఞం చేయమని నారదుడు సలహా ఇచ్చాడు. దానితో ఋషులంతా ఏకమై చివరికి సప్త ఋషుల్లో ఒక్కరైన భృగు మహర్షిని త్రిమూర్తులను పరీక్షించేందుకు పంపుతారు. భృగు మహర్షి మొదటిగా దేవతల రాజైన ఇంద్రుడి దగ్గరికి వెళ్తాడు. ఇంద్రుడు ఆ సమయంలో అప్సరసలతో నృత్యాన్ని ఆస్వాదించడంలో నిమగ్నమై ఉండి భృగు మహర్షి వచ్చాడు అనే విషయాన్ని కూడా పట్టించుకోడు. దాంతో భృగు మహర్షికి కోపం కలిగి ఇంద్రుడిని నిన్ను విశ్వమంతా అహంకారాత్మకు సూచిస్తుందని అని శపించి వెళ్ళిపోతారు. ఇక ఆ తర్వాత భృగు మహర్షి త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మదేవుడి దగ్గరికి వస్తాడు. ఇక బ్రహ్మదేవుడు ఆ సమయంలో తనకు ఉన్న 4 తలలలో ఒక తలతో వేదాలను పఠించడం, మరొక తలతో ధ్యానం చేయడం, మరొక తలతో ప్రపంచాన్ని సృష్టించడం, అలాగే మరొక తలతో తన భార్య సరస్వతితో గడపడంలో బిజీగా ఉండి భృగు మహర్షిని పట్టించుకోడు. ఇక ఆ తర్వాత భృగు మహర్షి శివుడి దగ్గరికి వెళ్తాడు. ఆ సమయంలో శివుడు తన భార్య పార్వతితో కలిసి రుద్ర ధ్యానంలో నిమగ్నమై ఉండి మహర్షిని గమనించడు. దాంతో భృగు మహర్షి కోపానికి గురై నీవెప్పుడు నిరాకార లింగంలో మాత్రమే పూజింపబడతావని శపిస్తాడు. ఇక ఆ తర్వాత చివరిగా విష్ణువు దగ్గరికి వెళ్తాడు. ఇక ఆ సమయంలో విష్ణువుడు ఆదిశేషుడిపై లక్ష్మీదేవి ఒడిలో నిద్రిస్తూ ఉంటాడు. భృగు మహర్షి విష్ణువు దగ్గరికి వచ్చినప్పుడు విష్ణువు పాదాలనేవి మహర్షి వైపు ఉంటాయి. అప్పుడు మహర్షి విష్ణువు పాదాలు తన వైపు ఉండడం చూసి అది చాలా అవమానంగా భావిస్తాడు. దాంతో కోపానికి లోనైన భృగు మహర్షి విష్ణువుని ఛాతిపై తన్నాడు. ఆ విధంగా మేల్కొన్న విష్ణువు భృగు మహర్షి పాదాలకు మొక్కడం ప్రారంభించాడు. అలాగే భృగు మహర్షికి గొప్ప ఆతిథ్యం ఇస్తాడు. దాంతో భృగు మహర్షి సంతోషించి విష్ణువుకు వ్రతం చేయమని భృగు మహర్షి తన శిష్యులను వ్రతం చేయమని ఆదేశించాడు. కానీ భృగు మహర్షి విష్ణువుని ఛాతిపై కొట్టడం అనేది లక్ష్మీదేవిని తనను పరోక్షంగా అవమానించినట్లు అనిపిస్తుంది. దాంతో లక్ష్మీదేవి విష్ణువుతో గొడవపడి వెంటనే వైకుంఠాన్ని విడిచిపెట్టేసి ఒక యువ ఋషుల మారువేషంతో భూమిపైకి వచ్చేస్తుంది. భూమిపై ఉన్న పురాతన నగరమైన కార్వీర్ అనగా ఇప్పుడు కొల్వాపూర్ అనే పేరుతో పిలువబడుతున్న ప్రాంతంలోకి మారువేషంతో అక్కడ స్థిరపడుతుంది. అందుకే ఇప్పటికీ ఈ ప్రాంతంలో కొల్వాపూర్ దేవతగా ప్రజలు ఇక్కడ లక్ష్మీదేవిని పూజిస్తారు. ఇక మరోవైపు విష్ణువు లక్ష్మీదేవి కోపంతో తనని విడిచిపెట్టి వెళ్ళిపోవడంతో తనని వెతికేటందుకు విష్ణువు శ్రీనివాసుడు అనే యువకుడులా మారువేషంతో మారి భూమి మీదకు వస్తాడు. లక్ష్మీదేవి కోసం ఎంతగానో వెతుకుతాడు. అయినప్పటికీ ఆమె ఆచూకు దొరకదు. దాంతో అలిచిపోయి చివరికి విష్ణువు తిరుమల కొండలకు చేరుకుని ధ్యానం చేయడం ప్రారంభించాడు. దాంతో విష్ణువు అనగా శ్రీనివాసుడు చుట్టూ ఒక పెద్ద పుట్ట సైతం ఏర్పడిపోతుంది. మరోవైపు లక్ష్మీదేవి ఇది గమనించి తన కోసం విష్ణువు జపించడాన్ని చూసి కాస్త ఎలా అయినా తనకు సహాయపడాలని ఈ విషయం బ్రహ్మదేవుడికి మరియు శివుడికి తెలిపి వాళ్ళను ప్రార్థిస్తుంది. దాంతో అప్పుడు శివుడు మరియు బ్రహ్మ ఒక ఆలోచనకు వస్తారు. శివుడేమో ఆవుగా, బ్రహ్మ ఏమో దూడగా మారి ఆ ప్రాంతపు రాజైన చోళరాజు పశువుల మందలో కలిసిపోతారు. ప్రతిరోజు పశువుల మందతో పాటుగా ఈ ప్రాంతానికి వచ్చి పుట్ట లోపల ఉన్న విష్ణువుకి అనగా శ్రీనివాసుడికి పాలు అందేలా ఆ పుట్టపై ఆ ఆవు పాలను పోస్తుంది. ఇలా ప్రతిరోజు చేయడంతో ఒక రోజు ఈ సంఘటనని అక్కడ ఆవులు కాపరి చూస్తాడు. దాంతో అతనికి కోపం వచ్చి ఒక కర్రను తీసుకువచ్చి ఆవును కొట్టడానికి ప్రయత్నించగా ఇంతలో పుట్టలో ఉన్న శ్రీనివాసుడు చూసి ఆవును కాపాడేందుకు ఒక్కసారిగా పుట్టలోంచి బయటికి వచ్చి అడ్డుపడతాడు. దాంతో ఆ కర్ర దెబ్బ అనేది ఆ శ్రీనివాసుడి తలకు తగులుతుంది. ఆ దెబ్బే నేటికి విష్ణువు తలపై నామంగా కనిపిస్తుంది. తలకు పెద్దగా దెబ్బ తగలడంతో శ్రీనివాసుడికి కోపం వచ్చి ఆ కాపరిని వెంటనే చనిపోతామని శపిస్తాడు.
దాంతో అతను మరణిస్తాడు. ఈ వార్త రాజుకు చేరుతుంది. కాపరి మరణంపై అనుమానం వచ్చి ఆ ప్రాంతానికి వచ్చి చూడగా ఆశ్చర్యపోతాడు. అక్కడి ఆవులు శ్రీనివాసుడికి పాలు ఇవ్వడం గమనించి అతను మారువేషంలో ఉన్న విష్ణువు అని తెలియక రాజు ఆ ఆవును చంపేందుకు తన విల్లును ఎక్కుపెట్టి బాణం వదులుతాడు. కానీ ఆ బాణం ముందుకు వెళ్లకుండా శ్రీనివాసుడు ఆపేస్తాడు. అలాగే ఆ రాజుని నీవు వచ్చే జన్మలో రాక్షసుడిగా పుడతావని శపిస్తాడు. దాంతో చోళరాజు ఒక్కసారిగా విష్ణువు పాదాలపై పడి తన తప్పును క్షమించమని ప్రాధాయపడతాడు. తన తప్పును తెలుసుకున్నందుకు విష్ణువు ఆ రాజును క్షమించి వేసి సంతోషించి వచ్చే జన్మలో నీ కూతుర్ని వివాహం చేసుకుంటానని ఆ రాజుకు వరమిచ్చాడు. శాపం నుంచి విముక్తి పొందిన చోళరాజు ఆకాశరాజుగా పునర్జన్మ తీసుకుని ఇక తన సంతానం కోసం యజ్ఞం చేయగా బంగారు కమలంలో తనకు ఆడపిల్ల దొరుకుతుంది. దాంతో ఆ పాపకు పద్మావతి అనే పేరును పెట్టుకుని పెంచుతాడు. పద్మావతి చదువుకుని ఒక అందమైన మహారాణిగా ఎదుగుతుంది. ఇక మరోవైపు శ్రీనివాసుడు ఒకసారి ఒక ఆశ్రమానికి వెళ్ళినప్పుడు తన తలపై తగిలిన దెబ్బ వలన ఆ ప్రాంతంలో జుట్టుపోయి ఒక మచ్చలాగా మారిన ఆ దెబ్బను నీల అనే ఒక యువరాణి చూసింది. దాంతో ఆ యువరాణి శ్రీనివాసుడికి మచ్చ ఉన్న ప్రదేశంలో తలపై అద్భుతమైన జుట్టుని జత చేస్తుంది. అప్పుడు శ్రీనివాసుడు ఆమె సాయానికి భక్తికి చెలించి ఆమెకు కృతజ్ఞతలు తెలిపి ఆమెను దేవతగా మార్చి తమ భక్తులు ఇకపై జుట్టు కత్తిరించుకొని ఆమెకు దానం చేస్తారని దాన్ని మీరు స్వీకరించమని ఆ యువరాణిని ఆశీర్వదించాడు. అందువలనే తిరుపతిలో అందరూ తలనీలాలు సమర్పించేది. ఇక శ్రీనివాసుడు ఇలా భూమిపై కాలం గడుపుతున్నప్పుడు ఒక రోజున అడవిలో వేటకు వెళ్ళినప్పుడు అనుకోకుండా పద్మావతిని చూస్తాడు. పద్మావతి మరెవరో కాదు, ఆకాశరాజు కూతురు. అలా శ్రీనివాసుడు పద్మావతి ప్రేమలో పడతారు. దాంతో చివరికి వీరి ప్రేమని మహారాజు అంగీకరిస్తాడు. పద్మావతి మహారాజు కుమార్తె కనుక ఆమె పెళ్లికి కావాల్సిన ధనరాశులన్నీ ఉంటాయి. కానీ శ్రీనివాసుడు పేదవాడు అవడంతో తన వద్ద ఏమీ ఉండవు. దాంతో శ్రీనివాసుడు సంపదల దేవుడైన కుబేరుడిని ప్రార్థిస్తాడు. అప్పుడు శ్రీనివాసుడు ప్రార్థనకు మెచ్చి కుబేరుడు ప్రత్యక్షమై డబ్బు నగలను శ్రీనివాసుడికి అప్పుగా ఇచ్చాడు. అవి తీసుకున్న శ్రీనివాసుడు తీసుకున్న ఈ అప్పుని ఇకపై తమ భక్తులు తమకు సమర్పించే కానుకల ద్వారా తీరుస్తారని చెప్తాడు. అందుకు కుబేరుడు అంగీకరిస్తాడు. ఇక శ్రీనివాసుడికి పద్మావతికి వైభవంగా పెళ్లి జరుగుతుంది. వివాహం తర్వాత వీరిద్దరూ తిరుమల కొండలకు తిరిగి వస్తారు. ఈ తిరుమల కొండలలోనే చాలా సంవత్సరాలు జీవిస్తారు. ఇక వీళ్ళిద్దరికి పెళ్లైన చాలా ఏళ్ల తర్వాత వీళ్ళ పెళ్లి విషయం లక్ష్మీదేవికి నారదుని ద్వారా తెలుస్తుంది. దాంతో లక్ష్మీదేవి దీని గురించి ప్రశ్నించేటందుకు శ్రీనివాసుడు దగ్గరికి అనగా తిరుమల కొండలకు వస్తుంది. దాంతో తిరుమల కొండలపై లక్ష్మీదేవికి శ్రీనివాసుడికి పద్మావతికి గొడవలు జరగడంతో ఈ జరిగిన గొడవకు కారణంగా శ్రీనివాసుడు రాయిలాగా మారిపోతాడు. తమ భర్త రాయిలా మారిపోవడంతో తమ భర్తతోనే ఎప్పటికీ ఉండాలని వారిద్దరు కూడా రాతి దేవతలుగా మారిపోతారు. లక్ష్మీదేవి ఏమో శ్రీనివాసుడి ఛాతి ఎడమ వైపున, పద్మావతి ఏమో శ్రీనివాసుడి ఛాతి కుడివైపున ఉంటుంది. దేవుని విగ్రహాలుగా మారి కొలువవడం జరిగిందని పురాణాలు తెలుపుతున్నాయి. మరికొన్ని పురాణాలలో మరో విధంగా కూడా ఈ చరిత్రను తెలపడం జరిగింది. ఇక విష్ణువులు అతని భార్యలు శిలలుగా మారిపోయాక వైక నస గోపీనాథ దీక్షితులు వీరిని కనుగొని శ్రీవారు ప్రస్తుతం ఉన్న ప్రదేశంలో ప్రతిష్ఠించినట్లు పురాణాలు వివరిస్తున్నాయి. ఇక ఈ ప్రాంతంలో ఈ ఆలయాన్ని ఆకాశరాజు సోదరుడు తొండమాన్ చక్రవర్తి నిర్మించాడు. ఈ తిరుమల క్షేత్రం ఏర్పడి దాదాపుగా 1500 ఏళ్లు దాటిందని చరిత్రలో ఉంది. ఇక ఆ తర్వాత ఒక్కొక్క తరం రాజులు రకరకాల రాజ్యాల నుంచి వచ్చి ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తూ మరింత అద్భుతంగా నిర్మించుకుంటూ రావడంతో నేటి మన తరానికి ఎంతో వైభవంగా ఈ తిరుమల తిరుపతి ఆలయం రావడం జరిగింది. ఎందరో రాజుల నుంచి రాజకీయ నాయకులు సైతం ఈ ఆలయంలో పూజలు చేసి ఈ ఆలయానికి ఆభరణాలని విలువైన వస్తువులను సమర్పించుకున్నారు. 19వ శతాబ్ద సమయంలో అయితే కొండపైన శ్రీవారి ఆలయం విశాలమైన అజీరాంతి మఠంతో తప్ప ఏ ఇతర నిర్మాణాలను కలిగి లేదు. అలాగే అతి కొద్ది ఇల్లు మాత్రమే ఈ సమీపంలో ఉండేవి. అలాగే కోతుల బెడత విపరీతంగా ఉండేది. అడవి పందులు అయితే కొండపై మనుషుల మధ్య తిరుగుతూ ఉండేవి. అందువలన ఈ అడవి జంతువులు మరియు దొంగల భయంతో యాత్రికులు డప్పులతో గుంపులుగా గోవిందనామ స్మరణతో కొండపైకి ఎక్కేవారు. చివరికి 1870లో ప్రభుత్వం యాత్రికుల కోసం కొండపైకి వెళ్లేందుకు మెట్లులను నిర్మించింది. ఆ తర్వాత 1933లో ఏర్పడిన టిటిడి బోర్డు వారు 26,000 కోట్ల రూపాయలతో ఈ మెట్ల మార్గాన్ని అభివృద్ధి చేశారు. ఆ తర్వాత 1980లో టిడిటి బోర్డు వారు ఈ మెట్ల మార్గానికి పైకప్పు నిర్మించి విద్యుత్తు దీపాల ఏర్పాటుతో మరింత అభివృద్ధి చేశారు. ఇక ఈ తిరుమల దేవాలయం యొక్క ప్రత్యేకతల గురించి మాట్లాడుకున్నట్లయితే పూజ కోసం ఉపయోగించే పూలు, పాలు, వెన్న, మూలికలు వంటి పదార్థాలను
తిరుపతి నుంచి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న గ్రామం నుంచి ప్రతిరోజు తీసుకుని వస్తారు. ఇక శ్రీవారి విగ్రహం వెనుక నుంచి ఎప్పుడూ సముద్రఘోష వినిపిస్తుందని, ఈ స్వామివారి విగ్రహం వెనుక చెవి పెట్టి వింటే స్పష్టంగా వినిపిస్తుందని పూజారులు చెప్తూ ఉంటారు. ఇలా వినే అవకాశాన్ని శ్రీవారికి సేవ చేసే అర్చకులకు తప్ప సాధారణ భక్తులకు లభించదు. ఇక గర్భగుడిలో శ్రీవారు ముందుంచే మట్టి దీపాలు ఎప్పుడూ కొండెక్కకుండా వెలుగుతూనే ఉంటాయి. అలాగే శ్రీవారి విగ్రహం ఎప్పుడూ తేమతో నిండి ఉంటుంది. ఎన్నిసార్లు దాన్ని పొడిగా చేద్దామని ప్రయత్నించినా విగ్రహం మళ్ళీ తడిగా మారడం ఇప్పటికీ విస్మయం కలిగించే విషయమే. అలాగే శ్రీవారి విగ్రహం ఎప్పుడూ వెచ్చదనంగా ఉంటుంది. కలియుగ కాలంలో పరీక్షలు, కష్టాల నుంచి మానవులను రక్షించడానికి ఆ భగవంతుడే స్వయంగా ఇక్కడ వెలిచాడని భక్తుల నమ్మకం. అందువలనే ఈ ప్రదేశాన్ని కలియుగ వైకుంఠం అని కూడా పిలుస్తారు. అలాగే ఈ ఆలయంలో ఉన్న దేవుణ్ణి శ్రీనివాస, గోవింద, వెంకటేశ్వరుని బాలాజీ, తిరుపతి బాలాజీ అని ఇతర పేర్లతో కూడా పిలుస్తారు. ఇక ఈ ఆలయం అనేది ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి నుండి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుమలలో ఉంది. విజయవాడ నుంచి అయితే ఈ ఆలయానికి ఉన్న దూరం సుమారు 435 కిలోమీటర్లు. అదే హైదరాబాద్ నుంచి అయితే 572 కిలోమీటర్లు, చెన్నై నుండి అయితే 138 కిలోమీటర్లు, బెంగళూరు నుంచి అయితే 291 కిలోమీటర్లు, విశాఖపట్నం నుంచి అయితే 781 కిలోమీటర్ల దూరంలో ఉంది. రోడ్డు, రైలు, విమాన మార్గాల ద్వారా కూడా తిరుపతికి నేరుగా చేరుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, తిరుమల తిరుపతి వెనుక దాగి ఉన్న చరిత్ర. ఈ వీడియో అనేది మీరు కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఎంతో కొంత ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. మీలో ఎంతమంది ఈ గుడికి వెళ్ళారు, ఎప్పుడు వెళ్ళారు, మీకు చెప్పాలనిపిస్తేనే కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.